వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జగన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసాం, ప్రపంచం అంతా చూసింది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ చూసిన తర్వాత గతం ఒకసారి ఇవాళ ఉన్న ప్రజలకి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజారెడ్డి నుండి తీసుకుంటే రాజారెడ్డి చరిత్ర ఏంటి, రాజశేఖర రెడ్డి చరిత్ర ఏంటి, జగన్మోహన్ రెడ్డి చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు అడిసిమల్ శ్రీనివాసరావు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ విన్నాక అసలు రాజారెడ్డి ఎవరు, ఆ నేపథ్యం ఏంటి, వాళ్ళ వ్యవహార శైలి ఏంటి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా రాజారెడ్డితో మొదలు పెడదాం. రాజారెడ్డి చరిత్రను ఎట్లా చూస్తారు, అట్లా విశ్లేషిస్తారు సార్. ఇప్పుడు రాజారెడ్డి తండ్రి గారు వెంకటరెడ్డి అని బ్రిటిష్ సైన్యంలో మూటలు మోసి వాళ్ళు ఉంటారు కదా. సైన్యం కొంత వాళ్ళ సరంజామా, తుపాకులు, ఆ తోటాలో వాళ్ళకి కావాల్సింది కొంత వాళ్ళు మోసుకెళ్తారు. వాళ్ళకి ఈ సైన్యం అటు ఇటు మూవ్ అవుతున్నట్టు ఇప్పుడులాగా ట్రాన్స్పోర్ట్ లేవు కదా. కొన్ని చోట్ల గాడిదలను వాడతారు సామాన్లు మోయడానికి, కొన్ని చోట్ల మనుషులను వాడతారు. గాడిదల్ని మనుషులని వాడతారు. అలాగా ఇతను కూడా మూటలు మోసి కూడా అన్నమాట. అంటే అయినా సరే బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్నానని చెప్పుకుంటారు. ఇప్పుడు మన మిలిటరీలో పనిచేస్తే వంట వాళ్ళని కూడా మేము మిలిటరీ అంటారు కదా. వంట చేసే వాళ్ళైనా డాక్టర్లనైనా, మీకు గాంగ్టక్ ఆ ఏరియాలో గుళ్ళో పూజారులు కూడా ఉంటారు, మిలిటరీలోనే ఉంటారు, మిలిటరీ డ్రెస్లోనే ఉంటారు. అది ఇండియన్ మిలిటరీ అంటారు వాళ్ళందరినీ. అలాగా ఈ రాజారెడ్డి మూటల మోసి కూడా బ్రిటిష్ సైన్యంలో ఉండేవాడు. బయటికి అక్కడ కొన్నాళ్ళు పోయిన తర్వాత బయటకు వచ్చి బ్రిటిష్ సైన్యంలో పనిచేశానని ఇది వచ్చి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అతను అక్కడున్న అనుభవంతో, కొంతమంది పరిచయంతో వాళ్ళకి పంది మాంసము, గొడ్డు మాంసం, ఇలా వాళ్ళ మాంసం తింటారు కదా. ఎక్కువగా బీఫ్ కానీ, పంది మాంసం కానీ, ఇవన్నీ ఆ మాంసం అలవాటు కదా. అది సప్లై చేయడం మొదలుపెట్టాడు. మూటలు మోయడం ఆపేసి మూటల మాంసాహారాలు అదే సప్లైర్కి వ్యాపారం మొదలెట్టాడు. అలా మెల్లమెల్లగా కొద్దిగా సంపాదించుకున్నప్పుడు అక్కడ వాళ్ళు ఉన్న ఏరియాలో తరిమేశారు వాళ్ళని. బ్రిటిష్ సైన్యంతో ఇతనికి ఉన్న లింకులు, వాళ్ళకి సప్లై అన్ని, వాళ్ళతో వ్యాపారం అన్ని చూసి అప్పుడే స్వాతంత్రం ఇంకా వచ్చేస్తుందని కానీ చాలా తీవ్రంగా ప్రజల్లో ఒక రకమైన ఎమోషన్ ఉంది కదా. అలాగా ఉండిన తర్వాత వేరే ఊరికి వచ్చేసాడు. అక్కడ వైఎస్ రాజారెడ్డి వాళ్ళు కొంతమంది వివాహాలు అది చేసుకున్నారు. అంటే క్యాస్ట్ అని కదా, రెడ్లు కాదంటారు చాలామంది. మన తులసిరెడ్డి గారు వాళ్ళు ఉన్నాయి. మరి అంత లోతుగా మనం వెళ్ళలేం కానీ కులాల గురించి మాట్లాడుతున్నాం అసలు. అప్పుడు వాళ్ళు ఒక వెంకట సుబ్బయ్యను, ఒక ఆయన, ఈ గనులు ఉంటాయి కదా, మంగంపేట బైరెడ్డిస్, ఆ గనుల్లో పని కుదిరి ఆ నమ్మకం సంపాదించి ముఖ్య అనుచరుడిగా ఉంటా. అప్పటికే ఇవి ఉంటాయి ముఠాలో గిటాలో వెన్నుపోట్లు ఇవన్నీ ఉండి ప్రజలు కూడా చాలా అమాయకంగా ఉండేవారు. ఎవరేం చెప్తే అది నమ్మే పరిస్థితులు ఉండేవారు. అలాగా ఆ సుబ్బయ్య గారి దగ్గర పని చేస్తా బాగా నమ్మకం సంపాదించి అందులో చాలా ఆదాయం ఉంది. ఇది ఎన్నాళ్ళు పనివాడిగా ఉంటామని చెప్పేసి ఏదో సమయం చూసి ఆయన సర్దిచ్చేశారు. అయిపోయిన తర్వాత దానికి యజమానిగా మారాడు. ఇక అక్కడి నుంచి అతను ఏం చేయాలంటే తన వ్యాపారాన్ని, కుటుంబాన్ని విస్తరించడం మొదలుపెట్టాడు. వీళ్ళు తప్ప ఇంకెవరో ఉండరు, ఈ కుటుంబమే ఉంటుంది. వీళ్ళ గోత్రాలు, వీళ్ళతోటి మరి గోత్రాలు ఏమన్నా తెలియదు, వీళ్ళే ఉంటారు. ఇలా ఉన్న తర్వాత అక్కడ కొంతమందితో సంబంధాలు ఇలా నడుపుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు మైట్ ఈజ్ రైట్, కండగలవాడే ఎవడైతే బలవంతుడో ఆడే రాజు అన్న లెక్కలో అతను సాగింది. అప్పుడు కొంతమంది ప్రజలు కూడా అమాయకులు, తిరగబడడం తక్కువ, ఆదాయాలు లేవు, పని తక్కువ, ముఠాలను పోషించేవాడు. ముఠాలను పోషించి ఏదో దొంగల ముఠ లాగానండి. దొంగల ముఠానే. అప్పట్లో స్వాతంత్రం వచ్చిన కొత్త తర్వాత చాలా మార్పులు రావాల్సింది ఉంది కదా. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి సాగింది. తిండి కోసమే బాధపడేవారు కదండి, చాలా కరువుగా వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు కొంత డబ్బులు పోగేసుకుని మనుషుల్ని యంత్రాల్లో వాడుకుని వీళ్ళు వాళ్ళ రక్తం, వాళ్ళ స్వేదంతో వీళ్ళు బతికేవారు. దాంతో తిరిగి వాళ్ళని హింసించేవారు, వాళ్ళని అదుపులో పెట్టుకునేవారు, వాళ్ళని దారిలో పెట్టుకునేవారు. అప్పటి నుంచి ఇదేదో చాలా బాగుంది, పెత్తనం చేయటం, అధికారం అనేటువంటి దానికి అలవాటు పడ్డాడు అతను. కొన్నాళ్ళు పోయేటప్పటికి ఇది ఎలా లాభం లేదురా బాబు, మనం ఇది ఇలాగే ఉంటే అవతల ప్రత్యర్థులు కూడా చిన్నోళ్ళు ఏం కాదు, గట్టోళ్ళు ఉండేవారు. ఎప్పటికప్పుడు మనకే వేటు పడుద్ది, ఇది పొలిటికల్గా మనం వెళ్తే బాగుంటుంది అనుకుని మెల్లగా రాజశేఖర రెడ్డిని వాళ్ళని చదివించి, మామూలుగా తెలిసి చదువు లేదు, వాళ్ళ పిల్లల్ని చదివించుకుని రాజశేఖర రెడ్డిని ఈ పిల్లల్లో ఒకరిని రాజకీయాల్లో పెడదాం అనుకున్నాడు. అలాగే అతను చదివించి రాజకీయాల్లో తీసుకొచ్చి మొత్తం బ్యాక్గ్రౌండ్ అతనే. అవసరమైతే అతను సీట్ కావాల్సి వచ్చినా అతని పాపులారిటీ కోసం బాగా డబ్బులు ఖర్చు పెట్టేవాడు రాజారెడ్డి. ఖర్చు పెట్టి అతను ఎలివేషన్స్ ఇస్తూ ఉండేవాడు. అవసరమైతే ఢిల్లీ పోయి ఆ కాంగ్రెస్ పెద్దలందరి దగ్గర వాళ్ళు బహుమతులు ఇచ్చి, డబ్బులు ఇచ్చాయి, చేసి మొత్తం మీద పికప్ చేసుకుంటూ వచ్చాడు. అతనికి పడిపోవడంత ప్రాచుర్యం. డాక్టర్ చాలా వెబ్సైట్లో అతను రూపాయి డాక్టర్ అన్నట్టు చూపించారు. పూర్తిగా తెలియక, చరిత్ర తెలియక వాళ్ళకి మొత్తం వాళ్ళు బతుకంతా నేర చరిత్ర రక్తమేనండి, రక్తం కూడా. ఈ రాజశేఖర రెడ్డి గారు యాక్చువల్గా ఇలాంటి సంఘటనలో ఈ దౌర్జన్యం, దుర్మార్గం, ముఠా రాజకీయాలు అన్నిటికి చదువుకున్నవాడు కదా, తెలివైనవాడు. ఇతనే ప్లానింగ్ అంతా అమలు చేసేది జార్జి రెడ్డి అన్న ఈయన రాజారెడ్డి. దాంతో రాజారెడ్డికి బొచ్చే లేకపోయినా కానీ అతను హీరో అనుకున్నారు అందరూ.
అదే విలన్ హీరో ఏదన్నా కానివ్వండి అప్పట్లో ఈ అన్నిటికి కారకుండా భయపడి భయంతో భరించారే. భరించారు. అలాంటి పరిస్థితుల్లో ఉమేష్ చంద్ర గారు అక్కడికి వెళ్ళాడు ఎస్పీగా గజ్జ వణికించేసాడు. ఏమండి రాజశేఖర రెడ్డి ఎన్నికల్లో చావు తప్పి కొనులొట్టపోయినాయి రాజశేఖర రెడ్డి గారు. రాజారెడ్డిని అయితే ఓనాడు ఈడ్చుకుని లోపల పాడేస్తే ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి పెద్దమాలతో వదిలేరు. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి ఏ కార్యక్రమం అసాంఘిక కార్యక్రమాలు లేకపోతే ఇలాంటి ఆటలు పేకాటలు గేకాటలు దౌర్జన్యాలు ఏమి చేయనని సంతకాలు పెట్టి వదిలేడు. వాళ్ళకి ఆ కక్ష ఉండిపోయింది లోపల. పోనీ తండ్రి అలాంటోడు తాత అలాంటోడు మనవడు ఏమన్నా మంచోడా అంటే ఇతను పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా చిన్నప్పటి నుంచి ఇతని వ్యవహారాలు అలాగ ఉన్నాయి. 15-16 ఏళ్ల వయసులోనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎస్ఐని కొట్టొచ్చాడు ఇతను. దాన్ని వీళ్ళు రాజకీయ పలుకుబడితో వీళ్ళు పెద్దరికం పెత్తనంతో దాన్ని ఏదో మాఫీ చేసుకున్నారు. దాన్ని ప్రొఫెసర్ అరగోపాల్ గారు క్లియర్గా రాశాడు. పాలెగాడ సంస్కృతి అని దాని పుస్తకాల్లో. అలాగే బాలగోపాల్ గారు కూడా రాశారు వీళ్ళ గురించి. వీళ్ళ చరిత్ర మొత్తం రాశారు. ఇవన్నీ చరిత్రలో పొందుపరచబడిన వీళ్ళ చేష్టలన్నీ వీళ్ళు చాలా మేము సాధు జంతువులు నాన్ వెజిటేరియన్ తినం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు కాఫీ కూడా తాగలేము అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, సింహం వేటాడిన తర్వాత మిగిలిన కుళ్ళిన మాంసాన్ని తినడానికి అలవాటు పడిన నక్కలో తోడేళ్ళు మేము పప్పు మామిడిగా తింటామంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఇతను మాట్లాడి మాటలు. అర్థమైందండి. ఇతను చిన్నతనం నుంచి ఏమనుకుంటే అది ఒక రకమైన విపరీత మనస్తత్వం ఉంది ఇతనికి. ఇతనిలో లవ్ స్టోరీ కూడా ఉంది. ఆ లవ్ స్టోరీలో అవతల బొమ్మని చేయండి ముఖాన్ని అద్దానికి ఎత్తి గుట్టేసుకుంటే తర్వాత సర్జరీ కూడా అయింది. మూతి కూడా అదో రకంగా ఉండదు చూడండి. ఇది విపరీత చేష్టలు అన్నమాట. తండ్రి కూడా భరించలేక నువ్వు వద్దురా బాబు ఇక్కడ అతను రాజకీయంగా ఎదుగుతున్నాడు, ఏదోరా ముఖ్యమంత్రి కూడా అయిపోయిన తర్వాత ఆయన చరిత్ర చూడండి. రెడ్డి కాంగ్రెస్లో చేరి ఆ దెబ్బ అయిపోయేటప్పటికి ఐ కాంగ్రెస్లో చేరిపోయి తర్వాత మళ్ళీ ఈ నిత్య అసమ్మతివాదిగా ఉండి ఏ ముఖ్యమంత్రిని సుఖంగా సంతోషంగా చేయనివ్వాల. చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన దిగిపోయేదాకా నిద్రవాళ్ళ మతకల్లోలాలు పెట్టేసి అవి చేసి. అప్పుడు ఓల్డ్ సిటీలో చాలా మంది నరమేధం చేశారు. ఇది అలవాటు ఇతనికి. వాళ్ళతో సత్సంబంధాలు ఉండి ఎప్పుడు ఉన్నాయి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇతనంటే ప్రాణం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళంతా బాగా పని చెప్తాడు కదా, పైకి పంపించడానికి కాంట్రాక్ట్లు ఇవ్వటం ఇవన్నీ స్వయంగా చెన్నారెడ్డి గారు చెప్పాడు. ఇతని వల్ల నేను విజయభాస్కర్ రెడ్డి గారు అన్నా పడదు, వెంకటరావు గారు అన్నా పడదు, పివి నరసింహరావు గారిని చాలా అవమానించారు. చనిపోయిన తర్వాత ఆ శవం పూర్తిగా కాలకుండా ఎంత దారుణం అంటే అసలు అది డిస్గస్టింగ్ అండి. అది ఆయన మీద ఇప్పుడు కడపలో చెప్పులు కూడా వేయించింది. విజయభాస్కర్ రెడ్డి గారి మీద వాళ్ళ మీద చెప్పులు వేయించాడు. వీళ్ళు నీతి కౌరులు చెప్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బాబాయ్ మర్డర్ కేసు. ఈయనకి పరిటాల రవీంద్ర గారు మర్డర్ చూసారా, ఆయన్ని టార్గెట్ చేశారు. అంటే ఒక స్థాయి వచ్చే అందులో 2 రకాల ఆలోచన. ఒకటి గాలి జనార్దన్ రెడ్డికి అడ్డం ఉండకూడదు. 2 అధికారంలోకి వచ్చిన వెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక గట్టి నాయకుడిని లేపేస్తే తర్వాత వీళ్ళందరూ దారిలోకి వచ్చేస్తారు. ఎవరు నోరు కిక్కురు భయపడి లైన్లోకి వచ్చేస్తారు. ఎక్కువ మందిని చంపకలేదు, ఒకళ్ళు లేపేద్దాం అనుకుని ఆయన లేపేశారు. ఉన్న చర్చ ఏంటంటే 2 రకాల ఆలోచన. సార్ ఒక్కటి ఉన్న చర్చ ఏంటంటే పరిటాల రావు గారిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా ఎదిగిన వీళ్ళ కుటుంబం చరిత్ర కూడా చెప్పుకుంటున్నారు ప్రజలు. దివాకర్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి ఆయనకి ఆనాడు ఎదురైన రోజుల్లో ఆయన ఎదుర్కోవాలంటే పరిటాల రావు గారు అండ కావాలి. ఇప్పుడు పరిటాల రావు గారు అనంతపురంలో పరిటాల రావు గారు సహాయం తీసుకునేవారు వీళ్ళు. పరిటాల రావు గారు తెలుగుదేశం రాకముందు నుంచి జేసీ దివాకర్ రెడ్డిని వాళ్ళ బ్రదర్స్ని ఎదుర్కోలేక పరిటాల రావు గారు సహాయం తీసుకునేవారు వీళ్ళు. మీకు ఒక విషయం ఏంటంటే పరిటాల రవి గారు విషయమే కాదు, రాజశేఖర రెడ్డికి అడ్డం వస్తారనుకున్న మైసూరారెడ్డి గారు, డిఎల్ రవీంద్రారెడ్డి గారిని ఓడించడానికి కూడా వాళ్ళ కాంగ్రెస్ సైడ్ కూడా తెలుగుదేశం జెండా కట్టుకుని వాళ్ళని ఓడించారు. శివారెడ్డి గారికి అడ్డం వస్తారనుకుని శివారెడ్డి గారిని గెలిపించారు. అప్పుడు మైసూరారెడ్డి గారిని ఓడించి వీళ్ళకి ప్రత్యర్థి అయిన బాంబులు శివారెడ్డి గారిని చంపించారు. రక్త చరిత్ర అండి వాళ్ళదంతా. పరిటాల రవీంద్ర గారికి మోటివ్ ఏమో సూరి చేయించింది వీళ్ళు. సూరి ఫ్రంట్ లైన్లో పెడతారు, అతను సహాయ సహకారాలు అందిస్తారు, ఇతను సహకరిస్తారు గవర్నమెంట్లో ఉండి. పరిటాల రావు గారిని వాళ్ళ ఇంటి దగ్గర రెడ్ ఆక్సైడ్ ఉంటుంది, గోడకు పెయింట్లు వేసినప్పుడు రెడ్ ఆక్సైడ్ వేస్తారు కదా, అది చూపించి ఇదిగో ఇది రక్తం మరకలు అని చెప్పేసి అనుమానం వచ్చి ఇల్లంతా సోదా చేసి ఇంట్లో కూరగాయలు కోసుకుని కత్తిపేట కూడా దించేశారు. ఆనాడు ఉన్న పోలీసు అధికారులు వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు. పెద్ద ఈతి ముందు పార్టీలు కూడా పెట్టారు కొంతమంది. ఇంకోటి ఏంటంటే ఆయన లేడు కదా అని చెప్పేసి ఆ ఏఎస్లో అయిపోయి రిటైర్ అయిన ఏఎస్ కూడా నిలబెట్టేశాను పోసుకునే వీళ్ళంతా. అతను ఎప్పుడు అన్యాయానికి వెళ్ళలేదండి. అన్యాయాన్ని తొలగించడానికి వీళ్ళు ఓవర్ యాక్షన్ నోరు మేమని వాడు పేదల పక్షాన్ని నిలబడ్డాడు కాబట్టి నాయకుడికి ఎదిగాడు. ఎళ్ళలాగా నరహంతకుడు కాదు కదండి, ఆయన ఖచ్చితంగా తొలగించాడు. కుళ్ళిపోయిన క్యాన్సర్ అంగాలన్నిటికి సమాజాన్ని పట్టిన చీడను తొలగించాడు అతను. రవితేజ సినిమా వచ్చింది చూడండి, ఆయన్ని
సేమ్ అదే స్టోరీ. అదే ఈయన్ని ఒంటరిని చేయాలి, నిరాయుధుని చేయాలనుకున్నారు, నిరాయుధుని చేశారు. ఒంటరిని చేయాలనుకున్నారు, కేరళలో జనాలు ఎవరు లేకుండా చేశారు. అయినా సరే అతను పారిపోయి వీళ్ళకి మళ్ళీ దాక్కోలేదు, పారిపోయి పోతాను అనుకున్నాడు, పోయాడు అంతే. కానీ అది ఆ ప్లానింగ్ ఎంత ప్లానింగ్ చేశారు వాళ్ళు. పోలీసులు పెట్టాడు, షార్ప్ షూటర్లు పెట్టాడు, ముద్దు సీన్ ఉన్నామని ఎద్దులాట ఉన్నామని ఎదరు పెట్టారు. యాక్చువల్గా వాడు కూడా నేనే చంపానని ఒప్పుకున్నాడు. ఇదంతా ట్రాష్ అండి. వాడు కూడా ఉన్నాడు, కానీ ఆయన వేసేసింది ఇప్పటికీ అనుమానాలు ఆయన కాదని. కానీ వాళ్ళంతా మసిపూసి మారడిగా చేసి అలా సంచి దులిపినట్టు దులిపేసి మూసేశారు. సాక్షులు కూడా లేకుండా చేశారు. సాక్ష్యం లేకుండా మొత్తం అజీజ్ రెడ్డి అన్నామండి ఇక్కడ లేపేశారు జూబ్లీహిల్స్లో. ఏమండి మీకు పటోల్ గోవర్ధన్ ఇలాంటి వాళ్ళు అందరూ ఎవ్వడం మిగల్లా. ఓ డాక్టర్, దీనికి సంబంధించిన డాక్టర్నేమో రైలు నుంచి తోసి చంపేశారు. ఆఖరికి ముద్దు సీన్నేమో ఆడెవడో పిచ్చోడిచే చంపించారు. ఆడేమో అంతు చెక్కని రోగంతో చచ్చిపోతాడు. ఇప్పుడు ఆ పిచ్చోడి దగ్గరికి తెలుగుదేశం నాయకులు వెళ్ళారు, ముద్దు సీన్ చంపినోడి దగ్గరికి. వాడి చేత నా కాల శ్రీనివాసులు తెలుసు అన్నాడు. అన్నిటికి వెళ్ళి వచ్చాడు కారిపోతా, ఇది అమ్మ మనకెట్రా బాబు అని పారిపోతారు కదా. దాంతో అన్ని అక్కడే అంతం చేస్తారు. అక్కడ ఉన్న జైలర్గా ఉన్నవాడు తర్వాత ప్రమోషన్ వచ్చింది. ఇలా ఉంటుంది వాళ్ళ మోడస్ ఆపరండి. అదేవిధంగా వివేకానంద రెడ్డి గారిని కూడా లేపేయడానికి ప్లాన్ చేశారు. చాలా వరకు ఒకడికేమో ఎలక్కరి చచ్చిపోయాడు, ఒకడికేమో కామెరీలో చచ్చిపోయాడు, ఒకడేమో ఆత్మహత్య చేసుకున్నాడు. స్వయంగా వాళ్ళ మామగారికి కట్లు కట్టి ఎన్ని చేసిన వాళ్ళ మామగారికి హార్ట్ అటాక్ వచ్చిపోయాడు, నెత్తిమే గాయం ఉంటుంది. దస్తగిరి లక్కీగా బతికి బయటపడ్డాడు, ఎందుకంటే అసలు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి. లేదని లేపేసేవాళ్ళు. ఆ ఉదయ శంకర్ రెడ్డి అలాంటి వాళ్ళు 2-3 ఉన్నారు. మిగతా వాళ్ళు అందరినీ లేపేశారు. ఈ దస్తగిరిని కూడా జైల్లోకి వెళ్ళి డీల్ మాట్లాడుకున్నారు. ఏమి దొరకలేదు, అతను ఎందుకు కోరికాడలేదు. ఇక్కడ అలా సునీత గారు పోరాడుతుంది. ఆవిడ పోస్ట్ మార్టం అడిగి ఉండకపోతే ఇది అసలు కేసే ఉండదు, గుండెపోటు అని చెప్పారు. ఆ తెల్ల కుక్క తెల్లబొచ్చు అతను కూడా చెప్పాడు ఏంటి గుండెపోటు అని. ఇలాంటివన్నీ తన ముడ్డి కింద పెట్టుకుని ఇంత దారుణ మారణకాండ చేసి పొద్దున్న చనిపోతే తెల్లారుజామున ఫోన్ వస్తే సాయంత్రం 6ంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడంటే దీని వెనక కర్త కర్మ క్రియ అతను కాదని ఎవడని అనుకుంటాడు. ఒక సిబిఐ సన్నాసులు తప్ప అందరికీ ఇల్లే చేయించారని తెలుసు. దీని వెనకాల ఉన్న సూత్రధారి ఇతనని తెలుసు. అవినాష్ రెడ్డితో సహా అందరూ పాత్రధారులే. వాళ్ళకి మాత్రం కళ్ళు మూసుకొని తెలియదు సిబిఐ వాళ్ళు. అందులో కూడా ఆఫీసర్లు చేద్దామంటే వాళ్ళు నోరు నొక్కేసారు, బెదిరించారు, కేసులు పెట్టి రకరకాల విన్యాసాలు. ఈ దేశంలోని వ్యవస్థలన్నీ వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో, ఆ బ్రూటల్ మర్డర్ విషయంలో ఈ దేశంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయినాయండి. వ్యవస్థలన్నీ ప్రజలను మోసం చేసినాయి, సునీతారెడ్డి గారికి అన్యాయం చేసినాయి. ఇది వాస్తవం. ఇన్ని రకాల తప్పులు పెట్టుకుని చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. చంద్రబాబు గారు కాదు ఎవరు అధికారంలో ఉన్నా నువ్వు ఎలాగ చేసి వాళ్ళ మీద బురదేస్తావు. అవును. నిన్న ఇంకో మాట కూడా ప్రస్తావించాడు. వంగవీటి రంగా హత్య గురించి కూడా మాట్లాడాడు అతను. వంగవీటి రంగాని హత్య చేయించిన రాజశేఖర రెడ్డి అని చెప్పి ఆ విషయం అందరికీ తెలుసు, ప్రపంచానికి తెలుసు. దాని ఇవాటికి మసిపూసి మారడిగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. వంగవీటి రంగాన్ని చంపిన వాళ్ళు ఇవాళ ఎవరు పక్కన ఉన్నారో కూడా లోకానికి తెలుసు. అయినా ఎందుకు అట్లా మాట్లాడుతున్నాడు అంటారు? ఇప్పుడు అలా కాదండి. వంగవీటి మోహన్ రంగారావు గారిని చనిపోయినప్పుడు, ఆయన చంపేసినప్పుడు, ఆయన చనిపోతే ఎవరికి లాభం? ఆయన తెలుగుదేశం పార్టీ వ్యక్తి కాదు. తెలుగుదేశం పార్టీని అడ్డుకోగలిగిన రాష్ట్ర స్థాయి రామారావు గారి స్థాయి వ్యక్తి కాదు. ఎవరికి అడ్డమైనా? రాజశేఖర రెడ్డికి అడ్డం. ఉంటే గింటే లోకల్గా నెహ్రూకి అడ్డం ఒకటి. 2, కాంగ్రెస్ పార్టీకి అతను పనికొచ్చే లీడరు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని ముఖ్యమంత్రిగా ప్రకటిస్తుంది. కారణం ఏంటంటే అప్పట్లోనే కాపునాడు అదని బట్టి కాపులందరినీ ఏకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న ఉమ్మడి రాష్ట్రంలో అతను. ఆయనకి జనాల స్పందన బాగా వస్తుంది, బాగా జనం గ్యాదర్ అవుతున్నారు. ఆయన దాన్ని ఒకందుకు కాపునాడు అనేటువంటి నాకు రక్షణ కావాలనుకున్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎదగాలనుకున్నాడు, ఒక స్థాయికి వెళ్ళిపోయేలాగా ఉన్నాడు. ఇంత జనాదరణ చూసిన తర్వాత కాంగ్రెస్ అధిష్టానం ఇతనే ముఖ్యమంత్రి అంటే అవును, ఆ పరిస్థితి అప్పుడు కూడా ఇతనికి ఒక ఆశ ఉంది, ఎప్పటికైనా ముఖ్యమంత్రి అప్పటి నుంచి అనుకునేవాడు. 83, 85 కుదరలా. 83, 84 పార్లమెంటు, 85 కుదరలా. 89 నాటికన్నా ఆశ సజీవంగా ఉండాలంటే ఈయన అడ్డంగా ఉన్నాడు. కాపునాడని అదని ఇదని ఇక లాభం లేదనుకున్నాడు. అతను రంగా ప్రత్యర్థులతో చేతులు కలిపి అసలు మెయిన్ లబ్ధిదారుడు ఇతను రాజశేఖర రెడ్డి గారు. ఆయన్ని హత్య చేశారు. కానీ హత్యానంతరం జరిగిన గొడవల్లో రాజ్ యువరాజ్ థియేటర్లు కానీ రాజశేఖర రెడ్డికి సంబంధించిన ఏమన్నా ఇబ్బంది వచ్చినాయండి? ఏం లేదు, ఏం జరగలేదు. ఒక వరుస పెట్టి అన్ని షాపులు ధ్వంసం చేసుకెళ్ళినట్టు సెలెక్టివ్గా వీళ్ళు ఎందుకు వదిలేశారు? దొమ్మిలికి కూడా ఇంకోటి
చాలామంది మాట్లాడతారు రంగా గారి మర్డర్ గురించి, తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తారు. ఇది డెఫినెట్గా 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవ, ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు లోకల్ లీడర్స్ మధ్య జరిగిన వైరం ఇది. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఉపయోగించి తనకు అనుకూలంగా చేసుకున్నాడు. తనే ప్రోత్సహించి ప్రోద్బలంతో చేయించాడు. ఇక్కడ రంగా గారి మర్డర్ కన్నా 2-3 మర్డర్లు ఉన్నాయి. ఆయన కుటుంబంలో ఒక ఆయన కోల్పోయాడు రంగా గారు, యువతల మురళీ గాంధీ గారు, నెహ్రూ గారి కుటుంబంలో ఒక ఇద్దరు కోల్పోయారు. తదనంతరం అనేక మంది, చాలామంది ఇళ్ళు ఆస్తులు ధ్వంసం అయిపోయి మాన ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళందరికీ సమాధానం ఎవడు చెప్పాలి? ఎవడు చెప్తాడు? ఇంకా ఇవాళకి రంగా గారు చనిపోయిన నాళ్ళు అయిపోయినా కానీ ఆయన చావుని సిగ్గు లేకుండా వాడుకోవడానికి చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ బాబు వాడుకున్నాడు, కాంగ్రెస్ పార్టీ వాడుకుంది, ఈయన కూడా వాడుకోవడానికి చూస్తున్నాడు. పైగా గౌతమ్ రెడ్డి అని ఈ పక్కనే ఉండి నువ్వు అతనికి ఎంతో పొజిషన్ ఇస్తే అతను రంగా గారి గురించి అంత నీచంగా మాట్లాడాడు. అతను కనీసం మళ్ళీ అతను సిగ్గు, నీ పార్టీలో ఫైబర్ నెట్ వాటికి చైర్మన్ చేశాను, నువ్వా ఈ రంగా గారి మర్డర్ గురించి మాట్లాడేది? ఇవాళ రంగా గారు అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? రంగా గారు ప్రత్యర్థి కొడుకు ఎక్కడ ఉన్నాడు? సమానం చెప్పాలి జగన్. సమానం చెప్పాలి కదా. నీ ఇంటి పక్కన 5 ఎకరాలు ఎందుకు ఇచ్చారో కూడా ఇచ్చేవో సమానం చెప్పాలి కదా. ఇది దారుణం ఏంటంటే ఏదో అనేసి పోతాడు, దానికి వీళ్ళందరూ సమానం చెప్పుకుంటూ ఉండాలి. సమాధానం చెప్పే రకంగా ప్రశ్నిస్తే బాగుంటుందండి రాజకీయాల్లో. కాదు తన కుటుంబ చరిత్రని వెలికి తీసుకుని ప్రజల చేత ఊపించుకునే ప్రయత్నం చేస్తున్నాడుగా. దీనివల్ల అతనికి తెలియట్లేదు కానీ ఒళ్ళు కోవెక్కిపోయి వాళ్ళ క్యాడర్కి చాలా నష్టం చేస్తున్నాడు. ఒక రకంగా వాళ్ళ క్యాడర్కి చెప్తున్నాడు, ఒరే మీరు నన్ను నమ్ముకోకుండా దెబ్బైపోతారు, మీరు నేను దద్దమ్మనేటువంటి విషయం చెప్తున్నాడు. ఏ రాజకీయ నాయకుడైనా రాబోయే రోజుల్లో రాజ్యాధికారం మళ్ళీ తిరిగి సంపాదిస్తాననుకున్న వాడు ఎవడైనా ఇలా ప్రవర్తిస్తాడా, ఇలా మాట్లాడతాడా, అది వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. ఇతను ఎప్పటికప్పుడు చెప్తున్నాడు, నేను సన్నాసిని, నేను దద్దమ్మని, నేను పనికి మాలిన వాడిని అని చెప్తున్నాడు. అతను స్పష్టం చేస్తున్నాడు. వాళ్ళు తెలియాలి కదా, వాళ్ళు తెలుసుకుంటా. నేను ఎన్ని మందులు వాడినా నాకు నయం అవ్వట్లేదు, మీరు మీ దారి చూసుకుంటా నేను ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. కానీ వాళ్ళకి అర్థం అవ్వట్లా. మునిగిపోయిన వాళ్ళు ప్రయాణించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు గారు బీపీ వచ్చిపోతుంది, ఆయన ఎందుకు పోతాడు? నువ్వే పోతావు. ఇట్లా 100 మంది పోతారు. అమరావతిని చూడలేక 2 కళ్ళు పేలిపోతాయి. ఏంటండి ఇవన్నీ తట్టుకోలేకే కదా ప్రొఫెసర్ నాగేశ్వరరావు లేకపోతే శోభనాద్రి గారు ఇలాంటి వాళ్ళందరినీ నీ మాట నమ్మరని అలాంటి వాళ్ళందరినీ బయట పెట్టించి మాట్లాడుతున్నావు. వాళ్ళు కూడా చీ అనిపించుకుంటున్నారు నీ వల్ల. అవును. మతి భ్రమించి జగన్మోహన్ రెడ్డి తన కుటుంబ చరిత్రని ఇవాళ ఉన్న తరాలకి, భవిష్యత్ తరాలు కూడా చెప్పుకుంటూ తన సమాధి తానే తీసుకుంటూ తన పార్టీని బొంద పెట్టుకుంటున్నాడని విశ్లేషించిన అడ్స్మిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.